జరిపిస్తాడు. మనం నిష్కలంకంగా ప్రార్థించాలి కానీ మనము విశ్వాసులారా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రార్థించాలి కానీ తప్పనిసరిగా అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఎప్పుడూ మన మధ్యలో జరుగుతున్నాయి. కనుక దేవుడికి సమీపంగా ఉందాం. కళ్ళు మూసుకున్నాం, రెండు చేతులు వచ్చాడు. దేవుడి వైపు సాచి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకున్నాం. ఆ దివ్య సంప్రదాయ ఆరాధనలో ప్రత్యక్షమైనటువంటి దేవుడి వైపు చూస్తూ, ఒకసారి చూస్తూ కళ్ళు మూసుకుని, మృదువుగా కళ్ళు మూసుకుని, అయ్యా నా ప్రేమికుడైనటువంటి యేసు, నా స్నేహితుడైనటువంటి యేసు, నేను మెచ్చేటువంటి యేసు, నేను వచ్చినటువంటి యేసు, నేను నమ్మకాన్ని నా తండ్రి, నా ప్రభా, ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలోని నీకు అతి సమీపంగా వచ్చి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా బాధ, నా కష్టాలు, నా స్నేహితుడికి నేను ఏ విధంగా నేను చెప్పుకుంటున్నాను, అదే రీతిగా ఇంకా నమ్మకంతో, అతి నమ్మకంతో నీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మీకు సర్వము తెలుసు కాబట్టి తండ్రి, ఇదిగో ప్రభువా, నాలో ఉన్నటువంటి బలహీనతను ఇప్పుడు మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, నాలో ఉన్నటువంటి చీకటిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. సైతాన్ తంత్రములను మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. కాబట్టి ప్రభువా, నన్ను దీవించమని, నాకు ఏది అవసరమో ఈ యొక్క సమయాన్ని నాకు అది అనుగ్రహించమని మీకు స్వాస్థ్యంగా పైన ఉంది. అయ్యా అభిషేకాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. శరీర వాంఛలకు చిక్కుకొని ఉన్నాను ప్రభా. ఆ శరీర వాంఛలో చిక్కుకొని కొట్టు విట్టాడుతూ ఉన్నాను ప్రభా. ఆ వాంఛలని కూడా, ఆ క్రియలని కూడా నశింప చేసి నీ ఆత్మ కార్యములను నీ పరిశుద్ధ నామమున నా కుటుంబంలో, నా జీవితంలో, నా సంఘంలో చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, లోక ఆశతో చిక్కుకొని నీకు దూరంగా జీవిస్తూ, శరీర వాంఛలను చుట్టుకొని సైతానికి దగ్గరగా జీవిస్తూ ఇదిగో బలహీనపడి ఉన్నాను. మీరు దివ్య సంస్కారం ద్వారా